ఇప్పుడు జనాలు ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్నే మీరు ట్రై చేశారు, బాగుంది, ట్రయల్ బాగుంది. బట్ అంటే ట్రెండ్ ఇది ఉందని క్రియేట్ చేసిన కథ, లేకపోతే ఆర్గానిక్గా మీ దగ్గర ఉన్న కథ ఇది? లేదు సార్, ట్రెండ్ అనే కాదు సార్, ఇది స్టోరీ ఇన్సెప్షన్ మేబీ 5-6 years బ్యాక్ జరిగింది సార్. ఇది బేసిక్ దాని రూట్ ఐడియా. ఇంకా అక్కడి నుండి స్లోగా అది డెవలప్ అయ్యి నా ఫస్ట్ మూవీ అప్పుడు స్టార్ట్ అయిన ఇన్సెప్షన్ ఆ స్టోరీ ఇది. అక్కడి నుండి స్లోగా డెవలప్ అయ్యి లాస్ట్ 2.5 years నుండి స్టార్టెడ్ టేకింగ్ షేప్ సార్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడం జరిగింది సార్. సో ట్రెండ్ అనేది చేయలేదు సార్. ఇట్లా జెన్యున్గా ఇట్స్ లైక్ మై పర్సనల్ బిలీఫ్ ఒకటి ఉంటుంది కదా సార్, కొంచెం టేస్ట్ అంటే ఉంటాయి కదా. సో అట్లాంటి దీంతో నేను పుట్టిన స్టోరీ సార్ ఇది. ఇప్పుడు కార్తికేయ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. అవునవును సార్. అక్కడ నుంచి ఇప్పుడు పూర్తిగా బాగా పీక్గా అందుకుంది. అవునవును సార్, ట్రూ సార్, ట్రూ సార్. ఒక విలేజ్లో ఏదో ప్రాబ్లం ఉండడం, దేవుడి మీద నమ్మకం లేని హీరో అక్కడికి వెళ్ళడం, దాన్ని సాల్వ్ చేయడం, ఇది పాజిటివ్ కోఇన్సిడెన్స్ సార్. నాకు ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ ఫర్ మీ సార్. ఒక పాజిటివ్ కోఇన్సిడెన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే ఓకే సార్. ఆది గారు సార్, కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు. అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అండి, అంటే మధ్యలో మీరు చూస్తే అండి, నెక్స్ట్ నువ్వే వరకు థియేటర్కల్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ నువ్వే. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయ్యింది, ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ ఐ థింక్ కంప్లీట్ కమర్షియల్గా లాస్ట్గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ఓపెనింగ్స్ వస్తేనే సినిమా హిట్ అంటున్నారు. అలాంటివి అప్పట్లో నెక్స్ట్ వే వరకు థియేటర్కల్లో నాకు ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. తర్వాత కొంచెం కోవిడ్ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం, అనుకోకుండా కొన్ని రిలీజులు ఎక్కువ అయిపోయి దాని మీద జనాలకి చాలామంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాల. సో అందరిలాగే మీరు కూడా కోవిడ్ మీద తోసేస్తున్నారు. కోవిడ్ మీద కాదు సార్, బ్యాడ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో చాయిసెస్ కూడా ఐ థింక్ నేను చేసినవన్నీ ప్రయత్నాలు మంచి ప్రయత్నాలే అండి. మధ్యలో పులిమేక వెబ్ సిరీస్ చేసాను, దానికి మంచి పేరు వచ్చింది అంతా కూడా. బట్ దాన్ని ఏమంటాం, కొన్ని అనుకున్నట్టు కొన్ని సినిమాలు కాన్సెప్ట్గా బాగుండి ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం, అలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో దట్స్ హౌ. మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్, యూత్ఫుల్ సినిమాలు చేశారు. కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 6 pack వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టో వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు. అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూస్తే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయింది. కానీ థియేటర్కల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్, థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, సినిమాలు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా, పే చేసి మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాన్ని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. అదే, అంతకనే కాదు. ఓకే ఓకే, పోనీ ఎనీహో ఇది మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదేం కాదు, కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దానికి తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, మీ కంబ్యాక్ ఏం కాదు ఆది గారు, ఇట్స్ అ ఫ్లో, గో విత్ ద ఫ్లోలో ఉండాలి కాబట్టి జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అట్లా ప్రాబ్లం ఏం లేదు. చాలామందికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది కంబ్యాక్ కాదు, ఇది మీ మళ్ళీ జర్నీ అనుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అసలుకి ప్రేక్షకులకి నచ్చాలా, క్రిటిక్స్కి నచ్చాలా సార్? మరి అంటే ఆబ్వియస్లీ అన్ని ఫిలిమ్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ క్రిటికల్గా నచ్చి అక్లైమ్ అయినవి సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే ఆటోమేటిక్గా అది థియేటర్లో కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి. క్రిటికల్గా అక్లైమ్ కాకపోయినా థియేటర్కల్లో ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ది సెకండ్ వన్ ఇస్ టఫర్. సో క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ థియేటర్కల్లో పే చేసే ఫిలిమ్స్ ఇట్స్ ఇనానిమస్గా అది బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తాయి.
బట్ సెకండ్ వన్ ఈజ్ టఫర్ జాబ్, ఎందుకంటే వన్స్ క్రిటిక్స్ అప్రూవల్ చేయకపోతే అంత ఈజీ కాదు, జనం కూడా రావట్లేదు ఈ మధ్య. ఇదివరకు ఉండేదేమో, ఇప్పుడు అలా లేదు. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్ టెంప్లెట్ ఫిల్మ్స్ అయితే అసలు టోటల్గానే కష్టంగా ఉంది. అదే అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధానమే మారిపోయింది ప్రేక్షకుడికి. వెళ్ళాలా వద్దు అనేది ఒక పోస్టర్ నుంచి టీజర్ నుంచే క్లియర్గా ఉన్నారు వాళ్ళు. యా, దానికి తగ్గట్టుగా ఉంది కానీ సిచ్యువేషను ఆఫ్టర్ కోవిడ్ ఇలా పర్టికులర్గా మీ వరకే అని కాదు, చాలా సినిమాలకి అలా లేదు. కొంతమంది హీరోలకు మాత్రమే ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఆ చాయిస్లోకి మీరు వచ్చారు సంబాల ట్రైలర్ ద్వారా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ మాత్రం చాలా రోజుల తర్వాత అది సినిమా మళ్ళీ ఏదో చేయబోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టు సాయి కుమార్ గారికి మేము కూడా చాలా మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, వాటి గురించి మేమేం చెప్పలేదు. ఇది చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉందని కూడా చెప్పాం. యా, మీరు కాల్ చేశారని చెప్పారు డాడీ. అదే చెప్తే అంటే దాన్ని క్రియేట్ చేసేదానికి మీకే ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే యువర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఆ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు కానీ దాన్ని చేయాలా వద్దని డిసైడ్ అయ్యేది కానీ మీరే. అంటే మీ చాయిసే తప్పు, కానీ మీరు మీ ప్రయత్నాల్లోంచే ఉంటుంది ఏదైనా సరే ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళేది. అందుకని ఇది మాత్రం చాలా బాగుండింది. December 25th ఖచ్చితంగా మళ్ళీ మీరు మంచి బ్రేక్తో వస్తారు. అలానే డ్యాన్స్ను వదిలేయొద్దు, మీ బలం అది. మీరు ఏదో ఎమోషనల్గా అలా చెప్పేస్తున్నారేమో అనిపించింది నాకు. మీరు టేక్ దట్ బ్యాక్, అవార్డు మాత్రం వెనక్కి తీసుకోండి. అలా కాదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలే. అంటే నాకు డ్యాన్స్ ఇష్టం, నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నా. అంటే ఈ ఇయర్ ఒక పుష్ చేద్దాం, ఫైనల్ పుష్ అంటే కొంచెం మోటివేషన్ డౌన్ అవుతుంది కదా, సో ఆ టైప్లో సరే ఇయర్ కొట్టాలి అని చెప్పి దానికి నేను పెట్టుకున్న పేరండి, అంతే. అది కొడతారు. 2026 మీకు అంతా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అది సార్, అది గారు ట్రైలర్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ మీరు అనుకున్న కంబ్యాక్ ఈ సినిమాతో అయిపోతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా December 25 మీరు అన్నట్టు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సర్ప్రైజింగ్లీ హిందీలో కూడా ట్రై చేస్తున్నట్టున్నారు ఈసారి. అవునండి, హిందీ కూడా వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే బాంబే నుంచి ఎవరో ఒక ఆయన నాకు కాల్ చేశారు, నాకు అతను ఎవరో ఇదని, సార్ మీరు హిందీ నాన్ థియేటర్కి ఎలాగో మీరు చేసుకోండి, థియేటర్కల్ మేము డబ్బింగ్ చేసుకుని మేము రిలీజ్ చేసుకుంటాం అని అడిగితే ప్రొడ్యూసర్ నెంబర్ పంపించా. కొంచెం ఎంక్వైరీస్ ఉన్నాయి హిందీలో కూడా, సో విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ సార్ ఒకప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే ఒక రేంజ్ మార్కెట్ లేకపోతే సినిమాకు ఉండాలి, ఎందుకంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిందే అది. బట్ ఏ వచ్చాక కొద్దిగా కంటెంట్ డెమోక్రసీ అనేది పెరిగిందంటారా? అంటే కొంచెం బెటర్ అయింది సార్, కాకుంటే ఇంకా అంత చీప్ అవ్వలేదు సార్. మేబీ ఇంక నెక్స్ట్ 4-5 yearsలో డెఫినెట్గా ఇట్ విల్ బి మచ్ చీపర్ సార్. ఇప్పుడు కూడా కొంచెం కాస్ట్ అవుతుంది బాగానే, ఓకే. ఇప్పుడు కూడా కాస్ట్. బట్ ఏఐ వాడింది చాలా తక్కువ సార్ మన సినిమాలో. ఇట్స్ మోర్ ఆఫ్ అదర్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది మనకు. బట్ ఈ అదర్ విఎఫ్ఎక్స్లో కూడా ఏఐ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు కొన్ని వర్క్స్కి, బట్ ఇంకా అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు సార్ వర్క్స్ అని. సో ఈ స్టిల్ మాన్యువల్ థింగ్సే చేయాలి ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, ఎంత పోర్షన్ ఉంటుందండి, ఎన్ని షార్ట్స్ ఉంటాయి విఎఫ్ఎక్స్ అనేది? అంటే సార్ విఎఫ్ఎక్స్ అంటే పెద్దవి చిన్నవి అన్నీ కలుపుకొని మోర్ దాన్ 400 shots దాకా ఉంటాయి సార్. 400 shots దాకా ఉంటాయి సార్ ఈజీగా, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యుగంధర్ ముని గారు, హాయ్ అండి. హాయ్ సార్. మీ ఫస్ట్ ఫిలిం మంచి